కేసీఆర్తో పెట్టుకుంటే అవతల వాళ్ళు కొడుకైనా కూతురైనా ఎవడైనా ఒకటే, వాళ్లకు చుక్కలు చూపించేస్తారు. కొద్ది రోజులుగా కేసీఆర్ కుటుంబంలో సంక్షోభాన్ని సృష్టించిన కవిత కేసీఆర్ అంటే ఏంటో చూశారు. కేసీఆర్ మనసు విరిగిపోతే ఎవరినైనా చీపురు పుల్లలా ఎలా తీసిపారేస్తారో కన్న కూతురు కవితకు అర్థమైంది. కాళేశ్వరం విచారణకు వెళ్తున్న కేసీఆర్ని కలవడానికి స్వయంగా ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళిన కవితకి ఊహించని పరిణామం ఎదురైంది. కేసీఆర్కి తాను రాసిన లేఖ బయటపడడం, ఆ తర్వాత కవిత ఏకంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా అనేక విషయాలు బహిరంగంగా మాట్లాడడం, అంతేకాక సొంత పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ తండ్రి కూతుర్ల మధ్య దూరం పెంచాయి. దాదాపు కొన్ని నెలలుగా కవిత కేసీఆర్ని కలవడం లేదు. అమెరికా నుండి వచ్చిన తర్వాత కూడా ఆమె కేసీఆర్ని కలవలేదు. అయితే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వడంపై తాము సొంతంగా జాగృతితో నిరసన ప్రదర్శన చేసి అందరి దృష్టిలో పడాలని ప్రయత్నించింది కవిత. అంతేకాదు అన్న కేటీఆర్, బావ హరీష్, టీఆర్ఎస్ నాయకులు చేయని పనిని తాను చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. కాకపోతే ఆ కార్యక్రమం పెద్దగా సక్సెస్ అవ్వలేదు. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వడానికి ప్రిపేర్ అవుతున్న కేసీఆర్ని పలకరించడానికి హడావిడిగా ఉదయం 7:30కి ఫామ్ హౌస్కి వెళ్లారు కవిత. కనీసం తల తిప్పి ఆమెను చూడలేదు కేసీఆర్. తాను పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏం చెప్పాలి అన్న దానిపైనే ఆయన దృష్టి అంతా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చేటప్పుడు లిఫ్ట్లో కేవలం సంతోష్ని మాత్రమే అనుమతించాడు ఆయన. తండ్రితో పాటు లిఫ్ట్లో వెళ్లాలన్న కవిత ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకు కిందకొచ్చి ఎవరో అపరిచితురాలుగా కేసీఆర్కి సంతోష్కి దూరంగా నిలబడి చూస్తుండిపోయింది కవిత. కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న వికారపు చేష్టలకు కంపనమెత్తిపోయిన కేసీఆర్ ఇంత టెన్షన్లోనూ కవితకు టిట్ ఫర్ టాట్ ఇచ్చేశారు. ఆ అవమానాన్ని దిగమింగుకుంటూనే నిలబడిపోయారు కవిత. అయితే మొదట కేసీఆర్తో పాటు కాన్వాయ్లో వచ్చి విచారణకు కమిషన్ లోపలికి వెళ్ళేటప్పుడు జాగృతి తరపున నిరసన వ్యక్తం చేయాలన్నది కవిత ప్లాన్. కానీ ఫామ్ హౌస్లో జరిగిన అవమానంతో జాగృతి తరపున నిరసనకు వెళ్లకుండా డుమ్మా కొట్టారు కవిత. తెలివిగా బాత్రూంలో కాలు విరగొట్టుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని పలకరించి అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోయారు. నిజానికి కేసీఆర్కి ఎంతో మనోధైర్యం ఇద్దామనుకున్న కవితకు గెట్అవుట్ అని చూపులతోనే చెప్పేశారు బీఆర్ఎస్ బాపు. కేసీఆర్ చేసిన అవమానానికి కవిత తిరిగి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.